రైట్, ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలుగా మాకు మీ సన్నిధిలో ఇచ్చినటువంటి ధన్యకరమైన జీవితం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలను ప్రేరేపించి తండ్రి, అనేక మంది హృదయాలు తండ్రి మీ వైపుకు మళ్లింపబడుటకు రాయబడుతున్నటువంటి కీర్తనలు, అలాగే తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి రాయబడుతున్నటువంటి కీర్తనల ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనున్న తండ్రి. అనేక మంది తండ్రి ఆ పాటలు విని వారి హృదయాలు తండ్రి మీ సన్నిధిలో కొమ్మరింపబడులాగున తండ్రి, ఆ కీర్తనలు ఉపయోగపడులాగున తండ్రి మీరే కృప చూపించి నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ తండ్రి మా పట్ల కనపరుస్తూనే ఉన్నారు తండ్రి. ఈ సమయమందు కూడా తండ్రి మా పట్ల మీరు కనపరుస్తున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. రాబోతున్న కాలంలో తండ్రి విడుదల కాబోతున్న తండ్రి ఈ కీర్తనలు ఏవైతే ఉన్నాయో తండ్రి, గత ముందు రాయబడిన కీర్తనల వలె అనేక మందికి తండ్రి చేరి వారి హృదయాలు మీ వైపుకు మళ్లింపబడినట్లుగా తండ్రి ఈ కీర్తనలో కూడా తండ్రి అనేక మంది హృదయాలను కదిలించులాగన మీరే అనేక మందికి తండ్రి పంపించమని కోరుకుంటూ తండ్రి, ఈరోజు విడుదల కాబోతున్నటువంటి తండ్రి ఈ ప్రోమోస్ ఏవైతే ఉన్నాయో వాటిని దీవించండి, అనేక మందికి చేరవేయండి. అనేక మంది తలంపులో తండ్రి ఈ కీర్తన నిలబడులాగున అనేక మంది తండ్రి ఆ కీర్తన కోసం ఎదురు చూసులాగున మీరే కృప చూపించి నడిపించమని క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మొదటి పాట మనం ఓపెన్ చేద్దాం. ఏదన్నా లైట్ బీజియం పెట్టండి, ఈ లోపల ఓపెన్ చేస్తారు. రైట్, అందరు కలిసి ఒకసారి ఓపెన్ చేయండి. ఒకటి ఫస్ట్ సౌండ్, కొంచెం సౌండ్ పెడతాం. చాలా బాగుంటుంది నిజంగా. మీకు ఆ ప్రోమో ఇమేజ్ మీరు చూసినప్పుడే సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది. దయచేసి చూడండి. లైవ్లో చూపించండి. సాంగ్ టైటిల్ వచ్చి లే నిలబడు. చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ సాంగ్ అయిన తర్వాత మీకు గూస్ బూమ్స్ వస్తాయి. అంత బాగుంటుంది సాంగ్ అది. ఇది మొదటి పాట, లే నిలబడు. నెక్స్ట్ ఇదే నాకు చాలా మెలోడీ సాంగ్. ఇదొకటి యవనస్తులకి, అలాగే యవనస్తుల తరపున రెండోది ఇంకా ఓకే. ఇదే సాంగ్ లే నిలబడు. ఇంగ్లీష్ టీజర్ కూడా ఒకసారి చూడండి, లే నిలబడు. చప్పట్లు కూడా అందరూ ఒకసారి. చాలా బాగుంటాయి. క్రైస్తవ సమాజాన్ని గతించిన పాటలు చాలా ఆదరించాయి. ఈ పాటలు కూడా త్వరలోనే అందరినీ ఆదరించబోతున్నాయి. ఇప్పుడు తమ్ముడు ఆన్లైన్లో దాన్ని రిలీజ్ చేస్తాడు. మీ వాట్సాప్లకి అందరికీ షేర్ చేయండి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇస్తాం. అలాగే రెండవ సాంగ్ ఏదైతే ఉందో ముఖ్యంగా యవనస్తుల కొరకు ఈ సాంగ్ కొరకు 2 మాటలు చెప్తాను నేను. యవనస్తులు వాళ్ళ జీవితాల్లో యవనస్తుల కొరకు నేను చిన్న మాట చెప్తాను, రిలీజ్ చేద్దరు. కానీ యవనస్తుల కొరకు చాలామందికి తెలియక ఈ ప్రేమ, దోమ, చెత్త, చెదారం ఇదే జీవితం, బ్యూటీ అనుకుంటారు. అది కాదు జీవితానికి పరమార్థము. జీవితానికి పరమార్థం అది కాదు. జీవితానికి పరమార్థము దేవుడు ఏర్పరిచిన ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం తెలుసుకున్న నాడు నీ జీవితానికి అర్థము, పరమార్థము, ఒక అందం దొరుకుతుందని అర్థం వచ్చే పాటే ఈ రెండవ పాట. అటు యవనస్తులను, అటు కుటుంబీకులను. ఈ సాంగ్ అయిన తర్వాత అండి, ఆ రోజు నేను నైట్ చెప్తున్నాను, నేను బిలీవ్ చేస్తున్నాను, ఈ సాంగ్ అయిన తర్వాత గొడవలు ఉన్న భార్య భర్తలు ఇద్దరు భుజాల మీద చేయలేసుకుని వెళ్ళిపోతారు. అంత బాగుంటుంది, అంత చక్కటి పాట అది. ఒకసారి రిలీజ్ చేద్దాం. ప్రకాష్ గారు తాలూ ప్రార్థన ఎవరు చేయండి, ప్రార్థన చేయండి. దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రసాదం చేస్తారా? ప్రసాదం చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, గతించిన కాలంలో తండ్రి మీ దాసుడు తమ్ముడు జేమ్స్ను అలాగే డానీను ప్రేరేపించి తండ్రి మీరు చక్కటి 2 కీర్తనలు సార్వత్రిక సంఘానికి మీరు అందించారు. ఎంతోమందిని బలపరిచారు తండ్రి. ఎంతోమందిని మీ వైపుకు తిప్పుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక 2 పాటలు తండ్రి తమ్ముడు ద్వారా ప్రేరేపించి తండ్రి, అలాగే మోజస్ డానీ సహకారంతో సంగీతంతో ప్రభువా, మరెంతోమంది సహోదరులు టెక్నీషియన్స్తో మరలా ఈ సెమినార్లో మరొక 2 పాటలను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2 పాటల ద్వారా కూడా తండ్రి ఏవైతే ఆ భావాలు మీరు మాకు అందించారో తండ్రి,
వాటి ద్వారా కుటుంబాలు కట్టబడుతూ, వాటి ద్వారా యవనస్తులు కట్టబడుతూ మీ యొక్క రాజ్యంలో తండ్రి బలమైన సాధనాలుగా వారు వాడబడులాగున తండ్రి ఈ పాటలను మీరు వాడుకుంటారని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇంకను మిగిలి ఉన్న ఈ పని విషయంలో కూడా మీకు ఆపదలు ప్రసాదించండి. మంచి క్వాలిటీతో, నాణ్యతతో ప్రతి పనిని మీరు పూర్తి చేయుటకు సహకరిస్తారని యొక్క సన్నిధిలో వీటిని ప్రారంభించుకొనుచుండగా తండ్రి మీ చిత్తంలో వీటిని వాడుకుంటారని విశ్వసిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఓకే, ఓపెన్ చేద్దాం. బైబిల్ చదువుతుంది, మా దోమని తిరిగితే ఆ బైబిల్ చదివితే అమ్మాయికి అర్థం అవుద్ది. నా జీవితానికి ఒక అర్థం, పరమార్థం బైబిల్ చదివేకి అర్థమైందని ఆ పాట మీనింగ్ అనమాట. ఆ బ్యూటిఫుల్ అమ్మాయి బైబిల్ చదువుతుంది, అదే ఆ పాట. రెండు ఒకసారి పక్కన ఉండటండి. ఇంకొక సాంగ్ ఉంది మనకి, ఇంకోటి ఉంది కదా. క్షమించండి, నా జీవితానికి అందులో ఒక పాట పాడిన సహోదరు ఉంది. నిజానికి సెమినార్లో తన గురించి నేను ఎక్కువ వివరిస్తాను. ఆ సాంగ్ పాడిన అమ్మాయి తన వాయిస్ ఎంత బాగుంటుందో. ఆ చెల్లి పాడిన పాట ఈ జీవితానికి, తన పేరు జోష్న. తనకు మ్యూజిక్లో చాలా గ్రిప్ ఉంది, ఎవరు ఎంకరేజ్ చేయలేదు తనని. కానీ దేవుడు అలాంటి చక్కటి సహోదరిని మనకు అనుగ్రహించడం చాలా బాగుంటుంది. నేను సెమినార్లో తన గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఆమె పేరు మిస్ అయింది ఈ ఎడిటింగ్లో, ఆమె గురించి అందుకని ప్రత్యేకంగా చెప్తాను. ఆవిడ పేరు జోష్న. ఆ చెల్లి కొరకు ప్రార్థన చేయండి.